పెద్దలతో మాట్లాడేటప్పుడు, పెద్దవాళ్ళ కోసం మాట్లాడేటప్పుడు కాస్త కూస్తో ఆలోచించుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. బొత్స సత్యనారాయణ గారి కోసం ఏదో ఏదో అంటారు కదా, పిచ్చి పిచ్చ వేషాలు, పిచ్చ పిచ్చ కథలు పడి ఏదేదో మాట్లాడేద్దాం అనుకుంటే అవ్వదు. ఆయన ఎంత రాజకీయం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన రాజకీయం చేసేటప్పుడు మనం ఎక్కడో ఈడు నిక్కర్లు వేసుకొని తిరుగుతూ ఉంటాడు అడ్డగాడిదలాగా. ఇప్పుడు ఏదో చూశాను నేను, సారీ చెప్పారు అక్క అని చెప్పి నాకు పెట్టారు మనోళ్ళు. సారీ చెప్పక ఎవరిని మాట్లాడుతున్నాము, ఏం మాట్లాడుతున్నాము అని కాస్త ఉంచుకొని అప్పుడు మాట్లాడితే బాగుంటది. మీరు రాజ్యాంగబద్ధంగా అడగాలనుకుంటే అడగండి, ప్రశ్నించాలనుకుంటే ప్రశ్నించండి. ఎవడు కాదండు, ఎవడు తప్పుపట్టడు, ఎవడైనా మాట్లాడవచ్చు. ఆర్టికల్ 19 ప్రకారం మాట్లాడే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది. కానీ ఏది పడితే అది మాట్లాడతాం, హేళన చేసి మాట్లాడతాను, ఎటకారం చేసి మాట్లాడతాను, బూతులు మాట్లాడతాను, అలా మాట్లాడతానంటే ఎందుకు ఊరుకుంటారు? ఎందుకు ఊరుకుంటారు? నువ్వు ఇలాగే ఉంటే ఆర్పి రాబో రోజులలో ఫస్ట్ లిస్ట్ లో నీ పేరే ఉంటది. అందులో 1% కూడా డౌట్ లేదు, నీ పద్ధతి మార్చుకోకపోతే. ఒక సబ్జెక్ట్ రాదు, ఒక పాడు రాదు, హేళన చేసుకొని ఏదో పెద్ద ఇదిలో స్క్రీన్ల ముందు కూర్చొని నిలబడిపోతే అది పెద్ద డిబేటా? ఆ డిబేట్ అనుకుంటారా? దాన్ని అదేమో సబ్జెక్ట్ అనుకుంటారా? నువ్వు ఒకరు తిడితే 10 తిడతారు, అందులో ఏముంది? జనాలకు ఉపయోగపడేది ఏదన్నా చేయండి, ఎవడు చేసినా కూడా. తలా తోక లేకుండా ఏది పడుతుంది రెచ్చిపోయి విచ్చలవిడిగా మాట్లాడేసుకొని ఎవరిని చూసుకొని మాట్లాడుకుంటారో నాకు ఇప్పటికే అర్థమవునటువంటి విషయం. మమ్మల్ని ఎన్ని బూతులు తిడుతున్నారు పొద్దున్న లేస్తుంటే. సబ్జెక్ట్ మాట్లాడితే మేము కూడా మాట్లాడతాం, ఇంకా నేర్చుకుంటాం, ఇంకా తెలియకపోతే బుక్స్లలో రాసుకుంటాం, కూర్చుంటాం, పెద్దవాళ్ళని అడుగుతాం, ఏం సార్ ఈ పాయింట్ ఏంటిది, ఇదిలే. అసలు ఏ డిబేట్ అన్నా కూడా ఒక్క డిబేట్ లో సబ్జెక్ట్ మాట్లాడరయ్యా. ఎక్కడ కూర్చో అంటే వాళ్ళకి 4 పంచ్ డైలాగులు ఇది తప్పితే ఇంకేం లేదు. జనాలకి తెలియాలి, జనాలకి మాట్లాడాలి అనుకున్నప్పుడు జనాల కోసం కదా పోయి వెళ్ళి సబ్జెక్ట్ ప్రిపేర్ అయిపోయి కూర్చొని డిబేట్లలో ఎందుకు కూర్చుంటాం? జనాలకి ఇన్ఫర్మేషన్ తెలియాలనేది. వీళ్ళు తెలియజేయనివ్వరే, పర్సనల్ గా అటాక్ చేసుకొని 2 మాటలు మాట్లాడేసుకొని సంకలు గుద్దేసుకొని వెళ్ళిపోతే మిమ్మల్ని లీడర్లు కాదు కదా, మినిమం కార్యకర్తగా కూడా ఎవరు ఖాతరు చేయరు. సో డెఫినెట్ గా నోరు అదుపులో పెట్టుకోవాలి ఆర్పి. ఈసారి చెప్పడాలు ఏముండదు. పొర్రపాటున కానీ జగన్ గారి కోసం కానీ, భారతమ్మ కోసం కానీ, పార్టీలో ఉన్న పెద్దవాళ్ళ కోసం కానీ నువ్వు మాత్రం మాట్లాడావంటే ఈసారి చెప్పేదేలే. ఇప్పటికే కార్యకర్తలందరూ చేస్తున్నటువంటి అన్యాయాలకు, అడ్డగోలుగా చేస్తున్నటువంటి వాటికి ఏదో పంటి కింద కోపాన్ని అణగబట్టుకొని ఉన్నారు. ఇంకా మీరు రెచ్చగొట్టే తత్వంతో మాట్లాడి మా నాయకులందరినీ ఏది పడితే అలాగా, ఎలా పడితే అలా మాట్లాడేస్తాను అని అంటే ఇక్కడ సిద్ధంగా ఎవరు లేరు. ఒకరోజు మాది కాదనుకుంటారు మా కార్యకర్తలు, తెలుసో తెలియదో. ఒకరోజు మాది కాదనుకుంటే మరి నీ ఇంటి చుట్టూ ఎంతమంది ఉంటారో నువ్వే ఆలోచించుకో. సో అందుకని హట్ చేయకండి, మాట్లాడండి. ఎవరైనా మాట్లాడుకోండి, మాకేం ప్రాబ్లం ఏం లేదు. మీరు ఎన్ని మాట్లాడినా మాట్లాడుకోండి, నష్టమేం లేదు. సో డెఫినెట్ గా రాబో రోజులలో వచ్చే ప్రభుత్వం ఏంటిది, జగనన్న పరిపాలన ఎలాగుంటది అనేది ఆలోచించుకొని ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడేటప్పుడైనా, తిట్టేటప్పుడైనా, పెద్దవాళ్ళని హేళన చేసేటప్పుడైనా కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తే డెఫినెట్ గా అన్ని బాగుంటది. లేదు మేము అడ్డగోలుగా రెచ్చిపోతాం, మా ఇష్టం, మా రెడ్డి బుక్, మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటామంటే మరి లెక్క చెప్పే రోజు కూడా ఒక రోజు వస్తుంది. ఆ లెక్క చెప్పడానికి మీరు రెడీగా ఉండాలి. అలా నువ్వు ప్రిపేర్డ్ గా ఉంటేనే మాట్లాడు. ఇక్కడ నాయకుల కోసం ఎవరైనా కాదు, నాట్ ఓన్లీ ఆర్పి కాదు, ఎవరైనా కూడా, ఆ సీమారాజు అయినా ఇంకోరైనా కాస్త రాష్ట్ర ప్రజలకి ఏం జరుగుతుందన్న ఆలోచన దృక్పథంతో ఉండి మాట్లాడితే డెఫినెట్ గా బాగుంటది. నేనైతే అదే కోరుకుంటున్నా.
అందరూ ఆలోచించి ఇప్పుడు ఇందాక డిబేట్ లో కూడా పెట్రోల్ బంబులు వేసేయచ్చు అంట. వేసేయచ్చు. ఇవాళ పెట్రోల్ బంబులు ఏడేశారు, రేపొద్దున మా ఇళ్ల మీద వేసేయండి అని మీ ఉద్దేశం. మీకేం పోయింది? కార్యకర్తలు కదా మధ్యలో ఇబ్బంది పడతారు. అలాంటి పరిపాలన వద్దు అని అనేదే డే ఫస్ట్ నుంచి నేను మాట్లాడింది. డే ఫస్ట్ నుంచి మాట్లాడే మాటలు కూడా అవే. సో మనం రెచ్చిపోతే మనం కూడా ఇప్పుడు నిజంగానే ఆ రోజు గల్లామాధవికి నేను లాస్ట్ టైం కూడా అదే మాట్లాడా. గల్లామాధవి గారి ఇంటి మీదకి వెళ్ళి వేయండి రా అని జగన్ అన్న అనలేడా? అనగలడు. కానీ అలాంటి రాజకీయం జగన్ అన్న చేయడు. కానీ ఆ రోజు ఎంతమంది వచ్చారు? నువ్వు 2000 మందిని చెప్తే 2 లక్షల మంది వచ్చారు. కానీ ఆడబిడ్డతో రాజకీయం చేసేటువంటి వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. మనం చేస్తాం. మళ్ళీ ఏమో అంటే కోపం వస్తుంది, ఇది వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది అని డైలాగులు. మరి కోపం వస్తే అది వచ్చేస్తుంది అని అంటే ఇట్లా ఎందుకు ఉంటుంది? ఈ పద్ధతులు ఎందుకు ఉంటాయి? మేమెందుకు సఫర్ అవుతున్నాం? రాష్ట్రంలో ఉన్నటువంటి అమ్మాయిలు ఎంతో మంది సఫర్ అవుతున్నారు కదా. సో వీటన్నిటికీ ఉంది కదా టైము. ఎట్లా పడితే అట్లా రెచ్చిపోయాము అయ్యము కనుకుంటే అయిపోదు. డెఫినెట్ గా రాజ్యాంగబద్ధమైనటువంటి రాజకీయం చేసుకుంటేనే 10 కాలం ఉంటాం. 10 కాలం మన పేర్లు చెప్పుకుంటారు ఎవరైనా సరే.